చూసుకున్నట్లయితే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు 3వ తారీఖు వాయిదా వేశారు, ఏదైతే ఈ యొక్క దేవుడి మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి గట్టిగా డోసేజ్ ఇచ్చారంటున్నారు. రెండో చూసుకున్నట్లయితే అన్ని సక్రమంగా సబ్మిట్ చేసి మాట్లాడమంటున్నారు. ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా దేవుడిని తీసుకురావద్దంటున్నారు. ఎలా చూడాలి? తిరుపతి వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రజల భక్తుడు. అలాగే లడ్డు ఎవరైనా సరే, ఏ రాష్ట్రం వారైనా సరే, ఎక్కడైనా సరే తిరుపతి లడ్డు అంటే చాలా పవిత్రంగా అలాగే చక్కగా తింటారు. అలాంటి లడ్డు మీద దాదాపుగా ఒక 15 రోజుల నుంచి వివాదాలు వస్తున్నాయి. దాంట్లో అది కల్తీ జరిగింది, ఇది కల్తీ జరిగింది అని చెప్తున్నారు. ఓకే, కాదట్లా. దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి ప్రచారం చేసి రేపు పొద్దున మంచి లడ్డు తయారు చేసినా సరే చక్కగా మళ్ళా సిబిఐ దర్యాప్తు చేసి లేదంటే ఒక సిట్టుని వేసి ఏదో చేసి మళ్ళీ మంచి లడ్డు తయారు చేసినా సరే ప్రజలు ఆ లడ్డు వంక చూస్తే మళ్ళీ ఇది కల్తీ లడ్డూనేమో అనిపిస్తుంది. కాబట్టి దీన్ని రాజకీయాలు చేయకోకుండా దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే మీకు సరైన విచారణలో తేలిన వాళ్ళ మీద శిక్షించండి. అంతే తప్ప దీన్ని పేపర్లో కానీ మీడియాలో కానీ ఒకటి తెల్లారు లెగిస్తే లడ్డు 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 ఈ లడ్డు వ్యవహారాన్ని మరి సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. రాజధాని ఉంటే మీరు దానికి సమర్పించండి, మీరు కోర్టుకి దర్యాప్తు చేయండి, సమర్పించండి. అంతే తప్ప ఊరికనే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇలా మాట్లాడుకుంటే ఆ పవిత్రమైన లడ్డూకి మళ్ళీ అపవిత్రం అవుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే 3వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి వేసి చూద్దాం. ఆ తీర్పుని శిరసావహించాలి మనం అందరం కూడా. ఆ తీర్పు తర్వాత ఏం చేయాలో, సిబిఐ దర్యాప్తు చేయాలో, సిట్ వేయాలో, లేదా సమగ్ర విచారణ జరిపించాలో అప్పుడు ఆలోచించాలి. అంతే తప్ప ఒకే దాని మీద తెల్లారు లెగిస్తే అదే న్యూస్, అదే వార్త. అంతే సార్, మరి ఏదైతే ఉందో నిన్న లడ్డు వ్యవహారం గురించి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు వాయిదా వేశారు. అన్నీ కూడా సంపాదనలో సబ్మిట్ చేయమంటున్నారు. చూసుకుంటే మరి గట్టి డోసేజ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎలా చూడాలి? చూడాలండి. జరిగిన తప్పే కదా, అక్కడ జరిగినప్పుడు పాటించాలా. భక్తుల్ని మనోభావ దెబ్బ కొట్టినట్టు పరిస్థితి ఏంది. అది ఎప్పుడు లేదు, ఎన్నడూ లేదు. మరి అది గవర్నమెంట్ ఏం చేస్తుందని తెలుసుకోవాలా. మరి అధికారం అంతా కూడా అధికారులు కూడా కొద్దిగా దీని మీద ఫోకస్ చేసి ఈ ముందు అందించేస్తే అవి తర్వాత చూసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అటే ఉంటున్నారు. ఈ రోజు తిరుపతి వెళ్ళబోతున్నారు. ఎలా చూడాలి? తిరుపతి దర్శనం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు డీసీ మీద స్పందించి ముసలామత్తలు చాలా మంది అల్లాడిపోతున్నారు ఎండలో నుంచోలేక. ఆ బ్యాంకుల దగ్గర కొట్టుకుంటున్నారు. అది ఏం అర్థం కావట్లేదు. ఎస్బీఐ బ్యాంక్ తెల్లారి 3ంటికే జనాభా వచ్చేస్తారు బ్యాంకుల దగ్గరికి. రోడ్లోనే అదే పరిస్థితి. ఆంధ్ర బ్యాంక్ వాటిలోనే మళ్ళీ అన్ని చేస్తే ఆధార్ లింక్ చేసుకోమన్నారు. మళ్ళీ ఆధార్ లింక్ చేసుకున్న టైం పడుతుంది. స్లిప్ ఇచ్చారు, ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తుంది. ఎప్పటికైతే తెలియదు. అది చూసుకున్నట్లయితే ఈ అంశాలకు సంబంధించి ఎప్పుడు తీరిద్ది అంటారు? ఇట్లా అయితే రోజు పనులు వదులుకుని ఎవరు వస్తారు? అన్నీ మధ్యతర కుటుంబాలు కదా, అంతా భేదాభేదిగా ఏం లేవు. ఇళ్ళలో అన్నీ అయిపోయినాయి. పనికి వెళ్ళే కానీ ఎక్కడ దొక్కాని వాళ్ళ పరిస్థితి. ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు అన్నీ మూలిపోయినాయి. ఆటోలు ఆగిపోయినాయి, కార్లు బైకులు ఆగిపోయినాయి. ముందు మాకు రొటేషన్ అవ్వాలి కదండి, దీనికి వచ్చాము. మరి గవర్నమెంట్ ఏం స్పందిస్తుంది తెలుసుకోవాలి సార్. మేడం, మరి చూసుకున్నట్లయితే ఎలా ఉన్నాయి ఈ అంశాలు? చూసుకుంటే ఆయన ఎందుకు అని ఇప్పుడు విపత్తుకు సంబంధించిన నష్టపరిహారానికి ఏమో ఇంట్లో ఉంటున్నారంట పవన్ కళ్యాణ్ గారు. అదే లడ్డు అంటే ముందుకు వస్తున్నారంట. జనం కూడా అదే అంటున్నారు. ఎలా చూడాలి? చూసేదే ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ బర్త్డే సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అదే టైంలో ఇక్కడ ప్రజలందరూ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి రాత్రులు కరెంటు లేక పాములతో అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళని కనీసం ఒక బాధ్యత గల అధికారిగా వచ్చి పరామర్శించాలి. కనీసం దానికి కూడా రాకుండా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఏమని, నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని ఆయన చెప్పేసుకున్నారు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను రావట్లేదని. ఎవరైనా అలా చెప్తారండి? ఇప్పుడు మీరేంటి పొలిటీషియన్, యాక్టర్ కాదు కదా. మీరు పొలిటీషియన్గా ఉన్నప్పుడు మీది రెస్పాన్సిబిలిటీ అది. సో చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్తామన్నారు, ఏదైతే తిరుపతి పర్యటనకి ఏదైతే ఉంటే అన్యమతస్థుడు అని చెప్పి డిక్లరేషన్ ఇస్తేనే పైకి రానిస్తారంట. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదంటున్నారు ప్రజలు ఈ అంశం. ప్రజలకి బహుశా అంటే ఇప్పుడు మీడియా వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అండి, ఇది వరకు మీడియా అంటే ప్రజలు చాలా నమ్మకంగా ఒక ప్రజల తరపున ఉండి వాదిస్తుంది, ప్రజల తరపున ఒక బలమైనటువంటి బలం అని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ మీడియాని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు లేరు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక మాఫియా లాగా, అంటే అనకూడదు, ఒక మాఫియా లాగా తయారైపోయి ఎవరికో ఒక తొత్తుల్లాగా పనిచేస్తున్నారే తప్ప వాళ్ళు
పందిని చూపించి ఇది నంది అంటే నంది అంతే అని చెప్పి ప్రెస్లో కానీ పేపర్లో కానీ ఛానల్స్లో కానీ దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ అనేది ఈ రోజు కొత్తగా అడగడం ఏంటి? ఓకే, మీరు పెట్టారు, ఒక అన్యమతస్థుడుగా వెళ్ళేటప్పుడు చేయాలి, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. కానీ ఇన్ని రోజుల నుంచి లేనిది ఈ రోజు కొత్తగా అడగడం ఏంటి? లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళారు? ఎన్నిసార్లు వెళ్ళారు? మన ప్రధాని మోడీ గారితో కలిసి వెళ్ళారు. మరి ఆ రోజు లేని డిక్లరేషన్ ఈ రోజు కొత్తగా రావడం ఏంటి? పక్క వీళ్ళు ఏమంటున్నారంటే అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు ఇచ్చారు, సోనియా గాంధీ గారు ఇచ్చారు అంటున్నారు. అది చూపించమంటే వీళ్ళేం చూపించట్లేదు. మరి అదే దాన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఇప్పుడు. మరి అవన్నీ చూపించచ్చు కదా. నిజంగా నీతిగా నిజాయితీగా వాళ్ళ సైడ్ ఉంది అనుకుంటే చూపించాలి ప్రజలకి. అవేమీ లేకుండా డైవర్షన్ చేసి ఒకళ్ళ మీద నిందేసేసి దాన్ని ఇదిగో పంది అంటే నంది అని చూపించేస్తే ఎలా కుదురుతుంది? ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారు ఇవన్నీ. చూసుకుంటే ఈ రోజు నుంచి పూజలు చేస్తున్నాయి ఇదే అంశం పైన. ఒక పక్క ఆర్కే రోజా గారు నిన్న చెన్నైలో పూజలు చేసి ఎవరైతే బూట్లు వేసుకొచ్చారో పూజలకు సంబంధించి అని చెప్పి ఆయన ఆవిడ ఫోటోలు చూపించారు. అవన్నీ ఎలా చూడాలి? ఒకటి చెప్తానండి, ఈరోజు ఎలా ఉందంటే ప్రతి విషయాన్ని కూడా ఒక కులాన్ని మతాన్ని కూడా ఈరోజు పాలిటిక్స్లోకి తీసుకొచ్చేస్తున్నారు మన అధికారులు. కానీ ఎవరైతే కుల మతాల విభేదాలు లేకుండా, ప్రాంతం విభేదం లేకుండా చూసేవాడే నిజమైన నాయకుడు. అటువంటి నాయకుడు లేడు. ఈరోజు ఏంటంటే వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు స్టిక్కర్లు అతికించుకుంటున్నారు. కానీ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పాలి. ఏం చేశారు ఈ 100 రోజుల్లో? ఏం చేశారు చెప్పండి. ఇంతమంది ప్రజలు అల్లాడుతున్నారు ఎప్పుడు లేని విధంగా. వాళ్ళకి ఏ రోజైనా న్యాయం చేశారా? ఇప్పటి వరకు వచ్చి అక్కడ బయట కనిపించేసి ఏదో ఒకళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు తప్ప లోపల దాకా ఎంతమంది జనాలు అల్లాడుతున్నారు, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, పిల్లలకి పుస్తకాలు కూడా లేవు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తుందండి గవర్నమెంట్? కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విపత్తుకు సంబంధించి ఇంకా ఫండ్ ఇవ్వలేదని చంద్రబాబు గారు అన్నారు. కానీ వీళ్ళు లడ్డు విషయాన్ని మట్టుకు బాగా సీరియస్గా తీసుకుని ఏదైతే ఉందో వీళ్ళు ఆపేస్తాము, ప్రతిపక్షాలు వస్తాయి అంటున్నారు. ఇది ముందు తేల్చమంటారా? ఇది ముందు తేల్చమంటారా? కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వలేదు ఈ సోదంతా కాదండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాకా ఇప్పుడు మీకు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు 50,000 నుంచి 25,000 దాకా వెళ్ళి సీఎం ఫండ్కి అందరూ వాళ్ళు హెల్ప్ చేశారు. అది మొత్తం చూసుకుంటే 600 కోట్లకు పైగా వచ్చింది. ఇప్పుడు అది చాలదండి ఇక్కడ చేయడానికి? పైనుంచి కేంద్రం నుంచి రావాలా? ఇవన్నీ సుత్తి మాటలు చెప్పొద్దని చెప్పండి. ప్రజలకి సహాయం చేసుకోవాలనుకుంటే ఎలాగన్నా చేయొచ్చు, అంతే తప్ప వాళ్ళ అకౌంట్లోకి జమ చేసుకోవాలంటే ఇవన్నీ వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అని సాకులు చెప్పడం కాదు. ముందు ప్రజలకి ఏం కావాలి? వచ్చిన 100 రోజుల్లోనే మీరేం చూడకపోతే ఏమి? లాస్ట్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదనే కదా మిమ్మల్ని ఎన్నుకుంది. మరి మీరు ఈ 100 రోజుల్లో ఏం చేశారు? రైట్ మేడం. మరి నష్టపరిహారానికి సంబంధించి ఏమంటున్నారు? అసలు ఒకవేళ నోటిఫై చేసుకోకపోతే ఏంటి పరిస్థితి? నష్టపరిహారం అంటే అండి, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కొన్ని విపత్తులు జరిగాయి. ఈ విపత్తుతో పాటు అంటే ఇక్కడ లోకల్గా ఉన్నదైతే ఇది, మాకు స్టేట్ వైడ్గా చూసుకుంటే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణం చేస్తా అన్నారు. దానికి మన మోడీ గారు కేంద్రం నుంచి ఆమోదం ఉంటే దానికి వీళ్ళు సపోర్ట్ చేసి అది జరగకూడదని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ రోజు అక్కడంతా ఫైట్ చేశారు కార్మికులందరూ కూడా, అది జరగకూడదని. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి మద్దతు ఇస్తున్నట్టు మౌనంగా ఇవన్నీ కూడా అడుగుతారు, ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తిరుమల లడ్డు అని చెప్పి ఒకరోజు తిరుమల లడ్డు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఒకరోజు కులాల్ని మతాల్ని తీసుకొచ్చి అంటే విభజన చేసి పాలించాలని చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ ఉండాలని చెప్పేసి ఇది ఒకటి. అంటే ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉన్నారు తప్ప ప్రజల సమస్యల మీద ఫోకస్ పెట్టట్లేదు. ఇది 100% ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. ఇవే నేను కూడా ఒక యాజ్ ఏ మహిళగా సింగినగర్ ప్రాంత వాస్తవ్యురాలుగా నేను చెప్తున్నాను. నాకు తెలిసి నష్టపరిహార చర్యలు అని చెప్తున్నారు కానీ అందరి దాకా చివరి దాకా అంటే చివరి వ్యక్తి వరకు వెళ్తుందని అయితే నమ్మకం అయితే లేదు. ఎక్కడే చూసినా నేను దాదాపు 2-3 రోజుల నుంచి తిరుగుతున్నాను. మీ సేవ అంటారు, సచివాలయాలు, అక్కడికి వెళ్తే బట్టికి ఒక్కొక్కళ్ళు తిప్పిస్తూ ఉన్నారు. చాలామందికి డబ్బులు అందని పరిస్థితి. వాళ్ళందరూ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలందరూ కూడా క్యూల్లో నుంచొని ఇప్పటికీ మాకు డబ్బులు ఇంకా రాలేదండి, ఇంకా జమ అవ్వలేదండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చాలా వరకు అందరికీ వచ్చాయని అయితే గట్టిగా అయితే చెప్పలేము. అంతేకాకుండా వీళ్ళకి ఇప్పుడు ఫుడ్ కానీ చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. ఎవరికి కూడా మొత్తం కూడా నీళ్ళల్లో ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయి గ్రౌండ్ ఫ్లోర్లో అంతా వెళ్ళిపోయి వెహికల్స్ వాళ్ళ బైకులు కానీ మొత్తం వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి లోపలికి వెళ్తే కనుక బాంబే కాలనీ అటు సైడ్ అంతా కూడా మళ్ళీ వాళ్ళందరూ కోలుకోవడానికి అంటే రోజువారీ సంపాదించుకొని బతికేవాళ్ళు ఎక్కువ. 1 year పడుతుంది. ఈ ఇచ్చే 10,000 కానీ 25,000 కానీ వాళ్ళకేం జీవితాలు అయితే నిండో. కాకపోతే ప్రభుత్వాలు వచ్చి 100 రోజుల పాలన మొన్న 20తో పూర్తయింది. ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు అతికిచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటున్నారు. ప్రజలు ఎలా రెస్పాన్స్ ఇస్తారంట? స్టిక్కర్లు అతికించుకున్నంత మాత్రాన ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి వాళ్ళు చెప్పుకోవడం కాదు, అది ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు
చెప్పాలి తప్ప వాళ్ళు చెప్పుకొని స్టిక్కర్లు అతికిచ్చేసినంత మాత్రాన ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని గ్యారంటీ ఏముంది? మనం చేసే పనులను బట్టి కదా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ఇది మంచి ప్రభుత్వం, మాకు అన్నీ కూడా ఫ్లడ్స్ వచ్చాయి, మాకు మొత్తం కూడా అంటే సర్వీస్ పరంగా కూడా గవర్నమెంట్ నుంచి ఏమొచ్చేంటి అనేది వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఆమోదించాలి తప్ప వాళ్ళు స్టిక్కర్లు అతికించుకున్నంత మాత్రాన అది అయితే నిజం అవ్వదు కదా. మరొక అంశంలోకి వెళ్తే మరి గత వారం రోజులుగా మంత్రివర్గాలంతా కూడా ప్రజెంట్ ప్రభుత్వంలో లడ్డూ వైపే ఉన్నారు. అసలు ఆ లడ్డూ విషయం తెలియద్దంటారు. ఇప్పుడు లడ్డూ విషయం అనేది ఇది ఇప్పుడు అంతా కూడా జరుగుతుంది డైవర్షన్ పాలిటిక్స్ ఇవి నాకు అనిపించి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉండవలసిన సమస్యలు బోలెడని ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఆ ప్రాయశ్చిత్త దీక్ష దేనికంటారు? ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వెళ్తున్నారు. పొలిటికల్గా ఎలా గేమ్ ఆడాలి, అవతరాలని ఏంటి, గవర్నమెంట్ వాళ్ళదంతా కావాల్సింది ఏంటి, ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి అనేది చూస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. దానికి తెలుస్తూనే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష అన్నారు. మరి ఫ్లడ్స్ వచ్చి ఇంతమంది నీళ్ళల్లో కొట్టుమిట్ట